హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్డి టెక్నాలజీ. ఫ్రెండ్స్, VPN యూస్ చేసేవాళ్ళు అండ్ డౌన్లోడ్ చేసేవాళ్ళు చాలా డేంజర్లో ఉన్నారని చెప్పొచ్చు. అసలు ఎందుకు డేంజర్లో ఉన్నారో తెలియాలనుకుంటే కనుక వీడియో అండ్ వరకు చూడండి అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మనం VPN ఎందుకు యూస్ చేస్తాం? ఎక్కువ శాతం మనం ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్ కనెక్ట్ అవ్వడానికి మాత్రమే ఎక్కువ శాతం యూస్ చేస్తాం అనమాట. సో ఇలా యూస్ చేయడం వల్ల మనం డేంజర్లో ఉన్నామంటే ఎలాగంటారా? నేనైతే ఇప్పుడు చెప్తాను వినండి. సాధారణంగా మనకి 250+ యాప్స్ అయితే మనకి ప్లేస్టోర్లో ఈ ఫ్రీ VPN అనేవి అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. చాలామంది ఏంటంటే రీసెంట్గా పబ్జీ బ్యాన్ అవడం వల్ల అండ్ టిక్టాక్ బ్యాన్ అవడం, చాలామంది ఏంటంటే VPNs అనేవి ఎక్కువ యూస్ చేస్తున్నారు. మనకి ఎవరైనా ఎక్కువ శాతం ఫ్రీ చూస్తారు కాబట్టి ఫ్రీ VPNs అనేవి ఎక్కువ శాతం డౌన్లోడ్ చేస్తున్నారు. ప్రో ప్రైవసీ అనమాట. వీళ్ళు వచ్చేసి ఒక డేటా ప్రైవసీ సంస్థ. వీళ్ళు ఏంటంటే రీసెంట్గా ఓవరాల్గా యాప్స్ అన్నీ తీసుకుని వీళ్ళు ఒక చిన్న టెస్ట్ అయితే చేశారనమాట. దాంట్లో చూస్తే మనకి 40% ఆఫ్ ద యాప్స్ ఏంటంటే సెక్యూర్గా అయితే ఉంచట్లేదంట యూజర్ డేటాని. ఇది ఒక మెయిన్ ప్రాబ్లంగా అయితే కనిపిస్తుంది. అండ్ వీళ్ళు చెప్పేది ఏంటంటే ఈ ఫ్రీ VPNsని 81.4 మిలియన్ టైమ్స్ అయితే మిలియన్స్ ఆఫ్ పీపుల్ అయితే డౌన్లోడ్ చేశారంట. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మొత్తం మిలియన్స్ ఆఫ్ పీపుల్ అందరూ రిస్క్లోనే ఉన్నట్టే. ఇదొకటి గమనించండి. ఒకవేళ మీరు యూస్ చేస్తున్నట్టయితే మాత్రం ఖచ్చితంగా అన్ఇన్స్టాల్ చేసేయండి. ఖచ్చితంగా ఫ్రీ VPN అయినా లేదా ఏ ఫ్రీ యాప్ అయినా కానీ ఖచ్చితంగా మనకి యాడ్స్ అయితే ప్లే అవుతాయి కదా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మన డేటాని ఆ యాప్స్ మీద వచ్చే యాడ్స్ ఉంటాయి చూసారా, వాళ్ళకైతే మన డేటాని అమ్మేస్తున్నట్టయితే తెలుస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే మన డేటా అనేది వాళ్ళు విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడైతే యూస్ చేసుకోవచ్చు. ఇదే కాదు, మనకి ప్రైవసీ లేకపోతే మన డేటాని ఈజీగా హ్యాకర్స్ అయితే హ్యాక్ చేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. వాళ్ళు మాల్వేరే ఇంజెక్ట్ చేయొచ్చు, లేదా మన డేటాని వాళ్ళు దొంగిలించవచ్చు. ఇలా చాలా రకాలుగా అయితే ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంది. దీనివల్ల మీ మనీ పోవచ్చు, లేదా మీ జీమెయిల్ హ్యాక్ అవ్వచ్చు. ఇలా చాలా రకాలుగా అయితే జరుగుతాయి అన్నమాట. చాలా డేంజర్ ఇది అండ్ చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. VPNs అయితే యూస్ చేయకండి. మ్యాక్సిమం VPNs ఎవరు యూస్ చేస్తున్నారంటే ప్రస్తుతం పబ్జీ ఆడేవాళ్ళు అనమాట. దానికి కారణం పబ్జీ బ్యాన్ అవ్వచ్చు, లేదా మీరు ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్ కనెక్ట్ అవ్వాలని, అంటే రివార్డ్స్ కోసం అనమాట, ఇన్ గేమ్ రివార్డ్స్ కోసం. ఈ విధంగా అయితే కనెక్ట్ అవుతారు. ఈ విధంగా కూడా మీ డేటా అనేది చాలా రిస్క్లో ఉన్నట్టే. ఫ్రెండ్స్, నేను ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే ఎవరైతే VPN యాప్స్ యూస్ చేస్తున్నారో ఫ్రీ VPNs, ఇవి అయితే ఖచ్చితంగా అన్ఇన్స్టాల్ అయితే చేసేయండి. మీ డేటాకి అయితే భద్రం లేదు వాళ్ళ దగ్గర. అండ్ హ్యాకర్స్ కూడా ఈజీగా మీ మొబైల్ని కానీ లేదా మీ డేటాని కానీ హ్యాక్ చేసే అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి. ఒకవేళ మీరు వాడాలనుకుంటే కనుక పెయిడ్ VPNs అయితే ఉంటాయన్నమాట. అవైతే యూస్ చేయొచ్చు. బట్ అవి కూడా ఎంతవరకు మీ డేటాని సెక్యూర్గా ఉంచుతాయనేది చెప్పలేమన్నమాట. అండ్ ప్రో ప్రైవసీ వాళ్ళు చెప్పేది ఏంటంటే మెల్లమెల్లగా ఎవరైతే ఫ్రీ VPNs అయితే యూస్ చేస్తున్నారో వాళ్ళ అకౌంట్స్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది అని అయితే చెప్తున్నారు. ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. అండ్ ఫ్రెండ్స్, ఎవరైతే ఈ ఫ్రీ VPNs యూస్ చేస్తున్నారో ఖచ్చితంగా అన్ఇన్స్టాల్ అయితే చేసేయండి. అండ్ ఒకసారి మీ మొబైల్ని రీసెట్ అయితే చేయండి, ఎందుకన్నా మంచిది. ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చింది అనుకున్న వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ మోస్తారు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. మీకు ఇలాగే టెక్ ఇన్ఫర్మేషన్ అన్ని తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ సాయి సైనింగ్ అవుట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.